కల్కి రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత నాగస్విన్పై యూనిట్ల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. వావ్, ఇది కదా ట్రైలర్ అంటే! హాలీవుడ్ రేంజ్ విజువల్స్తో అద్భుతంగా కట్ చేశాడని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు సూపర్ ట్రైలర్ 3 సార్లు చూశాను. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ వరల్డ్ మరియు కొత్త ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఈ ట్రైలర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విజువల్స్ విషయంలో ఒక్క ఫ్రేమ్ కూడా వంక పెట్టకుండా ఉంది. ఫస్ట్ ట్రైలర్కి పెద్దగా కనెక్ట్ కాలేకపోయిన ఆడియన్స్ రిలీజ్ ట్రైలర్ మాత్రం అదిరిందనే అంటున్నారు. ఇందులో మహాభారతం షార్ట్స్ కూడా చూపించాడు. శంభలా ప్రపంచాన్ని హైలైట్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు గట్టిగా పెంచేసింది. విజువల్స్తో పాటు కథలోని ఎమోషన్ కూడా ఎలివేట్ అయ్యేలా ట్రైలర్ కట్ చేశాడు నాగస్విన్. కాకపోతే ఈ ట్రైలర్లో ప్రభాస్కు పెద్దగా ఎలివేషన్ ఇవ్వలేదు. తన పాత్రకు సంబంధించిన షార్ట్స్ చాలా తక్కువ పడ్డాయి. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. కానీ నాగ్ కావాలనే ప్రభాస్ పాత్రను అండర్ ప్లే చేసి ఉంటాడు. కాబట్టి దీని గురించి పెద్దగా చర్చ అనవసరం అనే చెప్పాలి. అయితే ఈ ట్రైలర్లో ఉన్న ఒకే ఒక మైనస్ మ్యూజిక్ అనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించాడు. బుజ్జి, భైరవ యాంథంతో మెప్పించిన సంతోష్ రిలీజ్ ట్రైలర్లో మాత్రం కాస్త డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ డిసప్పాయింట్ చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలా అని ఆయనను తక్కువ అంచనా వేసే ఛాన్స్ లేదు. సినిమాలో సంతోష్ ఇచ్చిన బీజీఎం మామూలుగా ఉండదని అంటున్నారు. మరి జూన్ 27న రానున్న కల్కి ఎలా ఉంటుందో చూడాలి.